గట్టిగా దేవుని మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. బిడ్డలారా, గడిచిన కొన్ని దినాల నుంచి కూడా మనము న్యాయాధిపతుల గ్రంథం గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రారంభ దినాన్ని నుండి ఇప్పటి వరకు కూడా 4 న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఎవరు వాళ్ళు అంటే ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు, దెబోరా గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఆ వర్తమానాలు కనుక మీరు విని ఉండకపోతే యూట్యూబ్లో హానుక్ అపోస్లిక్ అనేటువంటి ఛానల్లో ఈ వర్తమానాలందరూ కూడా పొంది చేయబడి ఉన్నాయి. అంతకుముందు దినాల్లో కూడా 7 దినాలు కూడా దానియేలు గ్రంథం నుండి శ్రేష్టమైన మాటలు, ఆత్మీయులకు పరీక్షలు అనేటువంటి అనుభవాలతో మనం కొన్ని వర్తమానాలు కూడా దానియేలు గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని ఈ యొక్క సమయానికి దేవుడు సిద్ధపాటు చేసినటువంటి కొన్ని లేఖన భాగాలు మనం పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు 5వ న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను జీవితంలో నుంచి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. పెట్టారు గట్టిగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. చూడండి, చిన్న ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసురాజా, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని వర్తమానం చెబుతుండగా ఈ దీనుడికి మీరు తోడై ఉండి శ్రేష్టమైన నీ మాటలు ప్రభువాని బిడ్డలందరికీ తెలియపరచడానికి కృప దయచేయమంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి బిడ్డలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు 5వ న్యాయాధిపతి ఎవరు అని అంటే కనుక గిద్యోను. ఎవరు చెప్పండి? గిద్యోను. ఈ దినాన్ని ఈ గిద్యోను జీవితంలో నుంచి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందారి మన ఆత్మీయ జీవితాల్ని సరిచేసుకుంటూ బలపరుచుకుంటూ దేవుని యందు మన బ్రతుకులను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. ఏదేమైనప్పటికీ చక్కని సమయానికి మనం వచ్చి ఉన్నాం కనుక తడువు చేయకుండా వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. గడిచిన 4 వర్తమానాల్లో మీకు చెప్తూ ఉన్నాను. ఇశ్రాయేలు జీవితం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎలా ఉంటుందండి? పునరావృతం అవుతూనే ఉంటుంది. అంటే జరిగిందే జరుగుతూ ఉంటుంది వారి జీవితంలో. ఎటు చెప్పండి? జరిగిందే జరుగుతూ 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 ఉంటుంది. ఇప్పుడు గడిచిన దినం మన దెబోరా గురించి నేర్చుకున్నప్పుడు, దెబోరా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దెబోరా అనబడినటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపం చేశారట. మరలా ఏం చేశారు? నాయకుడు లేకపోతే, నడిపించే కాపర లేకపోతే, నడిపించే సేవకుడు లేకపోతే, నడిపించే న్యాయాధిపతి లేకపోతే ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే మరలా పాపంలో పడిపోతున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. ఈ విధంగా ఇశ్రాయేలు జీవితం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనిపిస్తూనే వస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. మరలా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అని అంటే కనుక దెబోరా చనిపోయిన తర్వాత మరలా పాపం చేయడం మొదలుపెట్టారు. మరలా బయలుదేవతను పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలి అంటే వారిని ఐగుప్తు దేశం నుండి రక్షించి కాపాడి కానాను దేశంలో స్థిరపరిచినటువంటి దేవుణ్ణి విసర్జించేశారు, పక్కన పెట్టేశారు. వారు నడిపించిన, కాపాడిన, స్థిరపరిచిన దేవుని పక్కన పెట్టి తమది కాని దేవుళ్ళను, అన్య దేవతలను, అన్య ఆచారాలను, అన్య పద్ధతులను, వారు నచ్చినటువంటి లోకానుసారమైన బ్రతుకును వారు జీవిస్తూ దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతూ వచ్చారట? దోషులుగా బ్రతుకుతూ వచ్చారట. హల్లెలూయా. ఇలా దోషులుగా బ్రతుకుతూ వస్తున్నప్పుడు దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతికి అప్పగించారు. ఈ మిద్యానీయులు ఏం చేసేవారటదే తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలు విత్తనాలు విత్తి అవి మొలకెత్తిన తర్వాత పంట చేతికి వచ్చే సమయంలో ఆ మిద్యానీయులు దండు వలె, ఇసుక రేణువుల వలె వచ్చి వారి మీద దాడి చేసి వారు పండించినటువంటి పంటను, అలాగే వారి దగ్గర ఉన్న పశు సంపదను అంతా కూడా కొల్లగట్టుకుని దోచుకుని వెళ్ళిపోయేవారట. ఇష్టం వచ్చినట్టు దేశాన్నంతా
నాశనం చేసేసేవారట. చాలా బాధపడేవారు. మిద్యానీయులకు భయపడి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొండ ప్రాంతాల్లోనూ లోయలలోనూ, ఇంకా చెప్పాలంటే కొన్ని దాగు చోట్లు ఉంటాయి కదా, దాక్కునే ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాలను దాక్కుని వారి జీవితాల్ని గడుపుతూ వచ్చేవారట. హల్లెలూయా. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ శత్రువుల చేతికి ఎప్పుడైతే అప్పగించబడ్డారో, శత్రువుల చేత ఎప్పుడైతే మిద్యానీయుల చేత బాధపరచబడుతున్నారో, వారి కష్టార్జితానంతటిని కూడా శత్రువు ఎప్పుడైతే దోచుకుంటూ ఉన్నాడో, అప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చారట. దేవుడు గుర్తొచ్చి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే గిద్యోను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది, నేను చదువుతూ ఉంటాను, మీరు గమనించండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడట. ఆ తర్వాత మీరు చూస్తే కనుక 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీకు తోడై ఎందును గనుక ఒకే మనిషిని హతము చేయనట్లు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. ఈ గిద్యోను అనబడినటువంటి వ్యక్తి మిద్యానీయులకు భయపడుతున్నాడు. భయపడి తన పంటను, తన చేతికి వచ్చిన పంటనట ఒక గానుగంటే తెలుసు కదా, మిల్లు, నూనాడే మిల్లు. ఆ రోజుల్లో గానుగలు ఎలాగుంటాయంటే, ఒక తొట్టులో ఆ యొక్క ఒలివ గింజలు వేసి వాటిని దంచుతూ ఉంటుంటే నూనె వచ్చేది. అలాంటి గానుగులు ఉండే ఆ దినాల్లో. ఈ గానుగకి గోడ చాటుకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, తన పొలంలో పండినటువంటి పంటను అక్కడ దొలగొడుతున్నాడట. ఆ దొలగొడుతున్న సమయంలో దేవుని అతనికి కనబడ్డాడట. ఇతడు ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? శత్రువులకు భయపడుతున్నాడు. తమను బాధిస్తున్నటువంటి మిద్యానీయులకు భయపడి దాక్కుని తన పంటను పోగు చేసుకుంటున్నాడు, కూర్చుకుంటున్నాడు. అలాంటి సమయంలో దేవుని దూత గిద్యోనుకి కనబడి, నువ్వు బలాఢ్యుడు, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు అని పిలుస్తూ ఉండట. పిలిచి పైగా ఏం చెప్తుందో తెలుసా, నీ శత్రువులైన మిద్యానీయులను ఒక మనిషిని హతము చేసినట్లుగా నువ్వు హతము చేసేస్తావు అని చెప్పి వాగ్దాన రూపంగా చెప్తూ ఉందట. హల్లెలూయా. ఈ వచనాలలో అసలు ఇశ్రాయేలులకు శ్రమ ఎందుకు వచ్చింది అని అంటే కనుక, వారు దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా. చెప్పండి, 40 సంవత్సరాలు బాగున్నారు. దెబోరా ఉన్నప్పుడు, అప్పటికే దెబోరా రాక మునుపు వారు కొన్ని సంవత్సరాలు బాధలు అనుభవించారు, ఏడ్చారు, శత్రువుల చేతిలో నలిగిపోయారు. దేవుడికి మరలా ప్రార్థన చేస్తే దేవుడు దెబోరాని ఎన్నుకుని మరలా వారికి నెమ్మది కలిగి చేస్తే, దెబోరా చనిపోయిన తర్వాత మరలా వారు ఏం చేస్తున్నారో తెలుసా, పాపం చేస్తారు. అంటే దేవుని బిడ్డల జీవితం ఎలా ఉందో తెలుసా, కాపరి లేకపోతే తప్పిపోతున్నారు. నడిపించే కాపరి, బోధించే కాపరి, సేవకుడు లేకపోతే కనుక వాళ్ళకి నచ్చిన బతుకుతూ ఉన్నారు. ఈరోజు మనలో చాలామంది కూడా, ఇప్పుడు ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్లో ఉంది. ఎవరు కూడా మందిరానికి, ఆరాధనలకు వచ్చే అనుభవాలు కనబడతాయి. ఇలాగా ఈ సమయంలో కూడా ఈ న్యాయాధిపతుల కాలంలో జరిగినట్లు తప్పిపోయేవారు ఉన్నారు, దేవుని పక్కన పెట్టేసేవారు ఉన్నారు, దేవుణ్ణి విసర్జించేవారు ఉన్నారు. అసలు బైబిల్ మర్చిపోయి కొన్ని దినాలకి దుమ్ము పట్టేసిన గృహాలు కూడా బైబిల్ పక్కన పెట్టేస్తారు. గడిచిన 4 నెలల నుంచి బైబిల్ పెట్టేసిన ఆత్మీయులు బైబిల్ పక్కన పెట్టేసిన ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు. లేకపోలేదు, దేవుడు చూస్తూ ఉన్నా. ఈరోజు అలాగే ఇశ్రాయేలు జీవితం ఉంది. అలాగే దేవుణ్ణి ఎప్పుడైతే వీరు పక్కన పెట్టారో, రక్షించి, కాపాడి, బలపరిచి, కృపనిచ్చి, ఆశీర్వదించిన తండ్రి దేవుణ్ణి, కాపర లేనప్పటికీ, నాయకుడు లేనప్పుడు వారు ఏం చేశారో తెలుసా బిడ్డలారా, పక్కన పెట్టేసిన అనుభవాలు మనకు కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే పక్కన పెట్టారో దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం మనం చూస్తున్నాం. శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు వారు అణచబడ్డారండి, బాధలు అనుభవించారండి, శ్రమలు అనుభవించారండి. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడట కష్టంలో. చెప్పండి, కష్టంలో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడట వీళ్ళకి. మరలా దేవుని వైపు చూసి, దేవా మమ్మల్ని కనికరించు అని ప్రార్థన చేస్తుంటే
దేవుని కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందట. చెప్పండి, దేవుని కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే ఉంటుందట. ఆయన కృప జీవిత కాలము, ఆయుష్కాలం అంతయు కూడా ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. అమ్మ, మీ కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? మనకు గనక కోపం వస్తే ఒక రోజు మాట్లాడడం, 2 రోజులు మాట్లాడడం, ఒక వారం కూడా మాట్లాడడం, లేకపోతే బ్రతుకు దినాలన్నీ కూడా నీ గుమ్మం పెట్టి నేను ఎక్కనంట. చెప్పండి, నీ గుమ్మం పెట్టి నేను ఎక్కడ, నేను మర్చిపోలేనా అంటాం. కానీ దేవుని కోపం అంట మన మీద నిమిషం మాత్రం ఉంటుందట. మనం దేవుని వైపు తిరిగి మనం తప్పు ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోతాడట. హల్లెలూయా! నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది, తన తప్పు తను తెలుసుకుని నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డకున్నటువంటి శ్రమలు నేను తొలగించాలి, నా బిడ్డకున్నటువంటి బాధలు నేను తొలగించాలి. నా బిడ్డ సమస్యల్లో ఉంది, బాధల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, వేదనలో ఉందని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడట. గమనించండి ఈ దినాన్ని. దేవుడు అదే స్పష్టంగా మరలా ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు కృప చూపించాడు. ఆయన కోపాన్ని విడిచిపెట్టి కనికరాన్ని, కృపను, వారికి రక్షణను చూపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని భయపడుతున్నటువంటి, శత్రువులకు భయపడేటువంటి ఒక గిజ్జోనుని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎన్నుకున్నాడు. బిడ్డలారా, హల్లెలూయా! శత్రువులకు భయపడిన ఒక గిజ్జోనుని ఏం చేశాడు దేవుడు? ఎన్నుకొనడం మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, హల్లెలూయా! హల్లెలూయా! ఈ గిజ్జోనుతో దేవుడు గిజ్జోన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దేవుడు గిజ్జోనుని వాడుకోవడానికి కారణం ఏంటి? అమ్మా వినండి, దేవుడు గిజ్జోనుని వాడుకోవడానికి కారణం ఏంటి? ఒక బలహీన్ని దేవుడు ఎన్నుకోవడానికి అవసరం ఏంటి? దేవుడు తన ప్రజలను, తన జాతిని రక్షించడానికి ఒక బలహీన్ని ఎన్నుకోవడంలో అసలు గిజ్జోన్లో ఏం కనబడ్డది దేవునికి? ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఏం కనబడాలి? ఆ అనుభవాలే గిజ్జోని జీవితంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా! జాగ్రత్తగా మన వాక్యంలోకి వెళ్తున్నప్పుడు పరిశీలన చేసుకోండి. చూడండి, గిజ్జోను అనబడినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 23 సార్లు వ్రాయబడి ఉంది. చెప్పండి, న్యాయాధిపతుల గ్రంథంలోనే 22 సార్లు వ్రాయబడి ఉంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఒక్కసారి వ్రాయబడి ఉంటుంది. మొత్తం ఎన్నిసార్లు వ్రాయబడి ఉందండి గిజ్జోను అన్నమాట? 23 సార్లు వ్రాయబడి ఉంది. గిజ్జోను అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే గనక పడద్రోయబడినవాడు, పడద్రోయువాడు, క్షమించాలి, పడద్రోయువాడు. చెప్పండి, గిజ్జోను అన్న మాటకు అర్థం ఏంటి? పడద్రోయువాడు. ఇంకా చూస్తే ఈ గిజ్జోను మనష్షే గోత్రికుడు, యోవాషు కనిష్ఠ పుత్రుడట. ఎవరండి? యోవాషు కనిష్ఠ పుత్రుడు, ఒఫ్రా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. గిజ్జోను మనష్షే గోత్రికుడు, యోవాషు కనిష్ఠ పుత్రుడు, ఒఫ్రా గ్రామానికి చెందినటువంటి నివాసి అన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలోంచి, శత్రువుల చేతిలోంచి రక్షించడానికి గిజ్జోన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? గిజ్జోను జీవితంలో దేవుడు ఏం చూశాడు అనేటువంటి అనుభవాలు 3 చెప్తాను. నేను చెప్తాను. ఈరోజు దేవుడు గిజ్జోన్ని ఎన్నుకోవడానికి అనుభవాలు ఏంటి అనేది 3 విషయాలు చెప్తాను. మొదటిగా మీరు పరిశీలన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన కనపరచును. ఇప్పుడు చూడండి, దేవుడు గిజ్జోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, అవునా కదా? ఇప్పుడు దేవుడు గిజ్జోనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పింది గిజ్జోను వినాలా, గిజ్జోను చెప్పింది దేవుడు వినాలా? చెప్పండి అమ్మ. దేవుడు వచ్చి గిజ్జోనుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గిజ్జోను చెప్పింది దేవుడు వినాలా, దేవుడు చెప్పింది గిజ్జోను వినాలా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది గిజ్జోను ఆలకించాలి.
కానీ గిద్యోను దేవుణ్ణి అడుగుతున్న మాటలు ఏంటో తెలుసా? నాకు ఒక సూచన కావాలి. చెప్పండి. అంటే మీరు కింద అనుభవాలు చూస్తూ ఉంటుంటే గిద్యోను అంటాడు, నేను ఒక అర్పణ తెస్తాను. అమ్మా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను ఒక అర్పణ తెస్తాను దేవా, ఆ అర్పణ నువ్వు స్వీకరించాలి. అంతేనా? ఆ అర్పణ నువ్వు స్వీకరిస్తే నువ్వు నన్ను ఎన్నుకున్నావని నేను గ్రహిస్తాను అని చెప్పి గిద్యోను దేవుణ్ణే పరీక్షిస్తున్నాడు. అవునా కదా? చాలా మందికి అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఈ యొక్క మాటలను బట్టి, ఈ యొక్క అనుభవాలను బట్టి గిద్యోను దేవుని పరీక్షిస్తున్నాడేమో అనుకుంటారండి. కానీ దేవాతి దేవుడు ఆత్మీయతగా నాతో మాట్లాడిన కొన్ని అనుభవాలు మీకు నేర్పిస్తూ ఉంటారు. గిద్యోను దేవుని పరీక్షించట్లేదండి, గిద్యోను తనను తను పరీక్షించుకుంటున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు గిద్యోన్ని ఎన్నుకుంటున్నప్పుడు, దేవుడు గిద్యోన్ని వాడుకుంటున్నప్పుడు గిద్యోను అంటాడు, దేవా నిజముగా నువ్వు నన్ను ఎన్నుకుంటే, దేవా నిజముగా నువ్వు నన్ను శత్రువుల బారిలో నుండి నీ ప్రజలను నేను విడిపించగలనని నువ్వు నమ్మితే నేను తెచ్చే అర్పణ నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా. నేను ఒక అర్పణ తెస్తాను, అది నువ్వు నీకు అర్పణ ఇచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండాలంటాడు. కానీ దేవుడు ఆ అర్పణ స్వీకరించినట్లు మీకు ఆ కింద వచనాల్లో మీకు గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గిద్యోను అర్పణ తెచ్చాడు కదా, అర్పణ తెచ్చిన తర్వాత దేవుడు అన్నాడు అక్కడ, నువ్వు తెచ్చిన అర్పణ ఆ బండ మీద పెట్టు, నీళ్ళలో పోసి అంటే దహన బలిగా దేవుడు ఆ అర్పణ అంగీకరించినట్లు అక్కడ మనకు లేఖనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అవునా కదా? దహన బలిగా దేవుడిని కూడా అంగీకరించినట్లు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే చూడండి, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆది కాలంలో కూడా ఆదాము అవ్వలకు పుట్టినటువంటి సంతానము అనబడినటువంటి కయ్యోను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. అవునా కదా? కయ్యోను వ్యవసాయం చేస్తున్నాడు, హేబేలు మందను కాచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా దేవునికి భాగం తెచ్చారు. కయ్యోను తన పొలంలో నుంచి కొంత భాగాన్ని తెచ్చాడు, హేబేలు తన మందలో నుంచి ఒక మంచి శ్రేష్టమైనటువంటి దూడను తెచ్చి దేవునికి అర్పణ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, కయ్యోను తెచ్చి బలిపీఠం మీద దగ్గర పెట్టాడు, హేబేలు కూడా తెచ్చి దేవుని బలిపీఠం దగ్గర పెట్టాడు. దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు చెప్పండి? హేబేలుదా కయ్యోనుదా? అమ్మా హేబేలుదే కదా దేవుడు అంగీకరించాడు. కయ్యోను అర్పణ ఏం చేశాడు? దేవుడు పక్కన పెట్టినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అవునా కదా? అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని అంగీకరించాడు? హేబేలును అంగీకరించాడు, కయ్యోనుని దేవుడు పక్కన పెట్టినట్టు మీకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఈరోజు అదే విధంగా కూడా ఈ యొక్క గిద్యోను అర్పణ తెచ్చినప్పుడు దేవుడు అంగీకరిస్తాడా లేదా అని తనను తాను పరీక్షించుకుంటున్నాడండి. అవునా కదా? అంటే మొదటిగా గిద్యోనును దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గిద్యోను దేవుని చేత అంగీకరించబడిన వాడు. దేవుడు ఇష్టపడేటువంటి, ఇంకా చెప్పాలంటే సూటిగా అంగీకరింపబడినటువంటి జీవితం గిద్యోనులో ఉంది. చెప్పండి, అంగీకరించబడేటువంటి జీవితం గిద్యోనులో ఉంది. దేవుడు కనిపిస్తుంది. ఆనాడు ఇద్దరు అన్నదమ్ముల్లో దేవుడు హేబేలును మాత్రమే దేవుడు అంగీకరించాడు. ఎందుకో తెలుసా? హేబేలు యొక్క క్రియలు మంచివిగా ఉన్నాయి, హేబేలు యొక్క జీవితం మంచిదిగా ఉంది, సత్ప్రవర్తన కలిగి ఉంది. దేవుడి ఇష్టమైనటువంటి క్రియలను జీవితాన్ని హేబేలు కలిగి ఉన్నాడు కనుక దేవుడు హేబేలును అంగీకరించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంగీకరించబడేటువంటి జీవితం నీలో ఉండాలి. ఇక్కడ గిద్యోను దేవుని పరీక్షించటం లేదండి, తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. దేవుడు నన్ను వాడుకోవాలి అంటే, ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నిన్ను బలపరచాలి అంటే, దేవుడు నిన్ను తన సేవకు కానీ తన పరిచర్యలో కానీ నిన్ను వాడుకోవాలంటే మొదటిగా నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుడు అంగీకరించేటువంటి జీవితం నీలో ఉండాలి. హల్లెలూయా. అంగీకరింపబడినటువంటి జీవితం ఉంటే గనక మనం దేవుడు పక్కన పెట్టేస్తారు. దేవుడు కోరుకునేటువంటి అనుభవం, యథార్థత కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా అప్పుడు మనల్ని తన పరుకొరకు నియమించుకుంటాడు, నడిపించుకుంటాడు.
వాడుకుంటాం మొదలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. మీరు చాలా మంది చూడండి, చాలా మంది స్వరాలు బాగుంటాయి, చాలా మంది పాటలు చక్కగా పాడతారు, కానీ దేవుడు కొంతమందినే గణపరుస్తూ ఉంటాడు, కొంతమందినే హెచ్చిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వారిలో అంగీకరించబడినటువంటి జీవితం, శ్రేష్టమైన జీవితం దేవుడికి వారిలో కనబడ్డది. దేవుడు మెచ్చేటువంటి ప్రవర్తన, దేవుడు మెచ్చేటువంటి క్రియలు, దేవుడు మెచ్చేటువంటి జీవితం వారిలో ఉంది కనుక దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటుంటే చాలా చోట్ల ఎన్నిక లేని ప్రజలు గొప్పవారిగా స్థిరపరచబడడం మీరు చూస్తుంటారు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్నటువంటి యథార్థతను దేవుడు చూశాడు. మీకు తరచుగా చెప్తూ ఉంటాను, మీ అందరికీ కూడా తరచుగా పరిచయస్తుడు. దావీదును దేవుడు ఎన్నుకోవడంలో గొప్పతనం ఏముంది? దావీదట దేవునికి ఇష్టముగా బ్రతికిన వాడట. అవునా కాదా? దేవునికి ఎవరైతే ఇష్టలుగా బ్రతుకుతారో దేవుడు వారిని వాడుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు గిద్యోను కూడా దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? గిద్యోను జీవితము దేవునికి అంగీకరించబడిన రీతిలో బ్రతికాడు. గిద్యోను జీవితం దేవుడు అంగీకరించే విధముగా జీవిస్తూ, దేవుని దగ్గర తన జీవితాన్ని బ్రతుకును కట్టుకుంటూ, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడి గిద్యోను ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఒక మాట చెప్తాను. 139వ దావీదు సంకీర్తనలో కూడా దావీదు ఆఖరి వచనాల్లో ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూడండి, సంకీర్తనలు 139వ సంకీర్తన. అమ్మా చూడండి, నీకు ఆయాసకరమైనటువంటి అమ్మా క్షమించాలి, 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని ఎదుట తన జీవితాన్ని పెట్టాడని. జాగ్రత్తగా గమనించాడు. ఎలాగా? దేవుడి ఎదుట తన జీవితాన్ని పెట్టేశాడు. తన శారీరకమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుణ్ణి పరీక్షించమంటున్నాడు. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా తలంపులను, నా నడవడికను, నా ప్రవర్తనను నువ్వు చూడు తండ్రి. నీకు ఆయాసకరమైన అంటే నీకు ఇష్టం లేని జీవితం గనక జీవిస్తే నన్ను సరిచేయి, నాలో నుంచి తీసివేసి సత్య మార్గములో నన్ను నడిపించుము అంటాడు. హల్లెలూయా. అలాగే అర్పణ అనగా జాగ్రత్త గమనించండి. కయ్యోను తెచ్చాడు కదా అర్పణ, హేబేలు తెచ్చాడు కదా అర్పణ. అంటే జీవితాన్ని అర్పించడం. కయ్యోను జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టాడు, హేబేలు తన జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టాడు. కానీ కయ్యోను జీవితం చూస్తుంటే అండి, కయ్యోను జీవితంలో దేవుడికి అయిష్టమైన కార్యాలు, అయిష్టమైన గుణ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కయ్యోను స్వార్థపరుడు, కయ్యోను కోపిష్టోడు, అందుకే దేవుడు ఇష్టపడటం లేదు. హేబేలు జీవితాన్ని దేవుడు చూస్తుంటే హేబేలులో మంచి లక్షణాలు కనబడుతున్నాయండి. ఈరోజు చాలా మంది అనుకుంటారు, దేవుని మందిరానికి వచ్చి కానుక పెట్టి దగ్గరికి వచ్చి మీ గుప్పిళ్ళతో ఏం చేస్తూ ఉంటారు? కానుకను విత్తుతూ ఉంటారు కదా. మీరు విత్తుతూ ఉన్నప్పుడు మీ గుప్పిళ్ళను కాదు చూసేది దేవుడు, ఆ ఈ పిడికిడితో మీరు విత్తుతారు కదా. దేవుని మందిరంలో ఎలా విత్తుతారు? ఈ పిడికిడిలో మీరు దేవునికి ఏదైతే అర్పించబోతున్నారో అది కానుక పెట్టెలో వేస్తా. ఈ పిడికిడి మీ హృదయానికి సాదృశ్యం. మన గుండె ఎంత ఉంటుందట? పిడికిడి ఎంత ఉంటుందట. అదే కదా సైన్స్ చెప్పేది, అవునా కదా? మన గుండె ఎంత ఉంటుందండి? పిడికిడి అంత ఉంటుందట. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ పిడికిలను బిగించి దేవుని మందిరంలో నువ్వు అర్పిస్తూ ఉన్నావో ఆ సమయంలో దేవుడు చూసేది నీ పిడికిలో ఉన్నటువంటి భాగమును కాదు, నీ పిడికిడంతో హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ హృదయం యథార్థముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడు ఇష్టపడినట్టుగా నీ జీవితం ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను ఎన్నుకోవడం మొదలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యోను జీవితం దేవుని ఎదుట పెట్టబడ్డది, హేబేలు జీవితం దేవుని ఎదుట పెట్టబడ్డది. కయ్యోని జీవితం దేవుడు అంగీకరించే విధంగా లేదండి. కయ్యోని జీవితం లోక సంబంధమైనది, దేవుడికి అయిష్ట సంబంధమైనది. అందుకే దేవుడు కయ్యోన్ని విడిచిపెట్టాడు.
దేవుడు హేబేలుని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, దేవుడు హేబేలు హృదయాన్ని జీవితాన్ని పరీక్షిస్తున్నప్పుడు హేబేలు జీవితం మంచి క్రియలతో నిండి ఉంది పెట్టారు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఎదుట నువ్వు అర్పిస్తున్న ప్రతిసారి దేవుడు నీ హృదయాన్నే పరీక్షిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుడు అంగీకరించేటువంటి జీవితం నీలా ఉందా? చెప్పండి. ఇప్పుడు పెళ్లి చూపులు అవుతున్నాయండి. అబ్బాయి అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాడు. చెప్పండి. అబ్బాయి అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి అంటాడు, కొన్నిసార్లు నచ్చలేదు అంటాడు కొంతమందిని చూసి. అవునా కాదా? అలాగే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటారు? వాళ్ళకి నచ్చేటువంటి క్వాలిటీస్ ఆ అమ్మాయిలో లేకపోవడం, ఆ అబ్బాయిలో లేకపోవడం వల్ల ఏం చేస్తారు? వీరు రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు. మరి మనిషి నీకే అంత రిజెక్ట్ చేసే గుణం ఉంటే, నీకే కొన్ని ఇష్టాలు ఉంటే, దేవుడు కూడా నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు, దేవుడు కూడా నిన్ను బలపరచాలి అనుకున్నప్పుడు నీలో కూడా దేవునికి ఇష్టమైన గుణాలు ఉండాలా లేదా? దేవునికి ఇష్టమైన జీవితం ఉండాలా లేదా? ఇప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీలా దేవుడికి ఇష్టమైన జీవితం ఎంత ఉందో ఒకసారి పరీక్షించుకో. కయ్యోను దేవుడు ఎందుకు పక్కన పట్టేశాడంటే, కయ్యోను కోపిష్ఠుడు, కయ్యోను స్వార్థపరుడు, కయ్యోనులో లోక సంబంధమైనటువంటి ఆశలు, అనుభవాలు పనిచేస్తూ ఉన్నాయి. లోక సంబంధమైన జీవితం పనిచేస్తూ ఉంది. అందుకే కయ్యోను దేవుడు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. నువ్వు అర్పిస్తున్న ప్రతిసారి నీ పిడికులతో దేవుడు చూస్తుంది. నీ పిడికులనే కాదు, దేనిని? నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అది గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను అర్పిస్తూ ఉన్నప్పుడట దేవుడు ఆ అర్పణను అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే గిద్యోను దేవుడు అంగీకరించాడు. గిద్యోను అర్పణ ఇవ్వడం అనంటే, గిద్యోను తన జీవితాన్ని దేవుడి ఎదుట పెట్టాడు. దేవుడు పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు తన జీవితాన్ని, తన బ్రతుకును అంగీకరించినట్లుగా మనం చూస్తూ. హల్లెలూయా. మొదటిగా దేవుడు గిద్యోను వాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అంగీకరించబడినటువంటి జీవితం ఎవరిలో ఉంది? అమ్మా, అంగీకరించబడిన జీవితం ఎవరిలో ఉంది? గిద్యోనులో. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు అదే ప్రశ్న. ఎవరిని అడుగుతున్నారు? అదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీలా అంగీకరించబడిన జీవితం ఉందా లేదా? దేవుడు నిన్ను ఎన్నుకునేటువంటి జీవితము, మంచి క్రియలు, మంచి బ్రతుకు, మంచి ప్రవర్తన నీలో ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని చేత అంగీకరించబడకపోతే గనక మనము పక్కన పెట్టబడుతూ ఉంటాం బిడ్డలారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అర్పణ అర్పిస్తున్నావు అని అంటే దేవుడు చూసేది ఏంటి? నువ్వు అర్పించే అర్పణ కాదు, కానీ ఈ పిడికులు దేనికి సాదృశ్యం అని చెప్పాను? నీ హృదయానికి, నీ బ్రతుకుకు సాదృశ్యంగా ఉంది. నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు దేని నుంచి వస్తాడట? పైరూపాన్ని కాదు. దేని నుంచి వస్తాడట అమ్మా? హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. హల్లెలూయా. అందుకే అంటాడు దావీదు ఏమంటున్నాడు? నా హృదయమందు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అంటున్నాడు. అవునా కదా? నా హృదయంలో నీకు ఆయాసకరమైన జీవితం ఉంటే నన్ను నా యందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన జీవితం ఉంటే తీసివేసే నిత్య మార్గములో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుని చేత నీ కుటుంబం అంగీకరించబడేదిగా ఉండాలన్నా, దేవుని చేత నువ్వు అంగీకరించబడినటువంటి విశ్వాసగా ఉండాలన్నా, ఈ దినాన్ని నీ ప్రార్థన దావీదు ప్రార్థన వలె ఉండాలి. ఎలా ఉండాలి? అయ్యా, నీకు ఆయాసకరమైన జీవితం నా హృదయంలో ఉంటే తీసేసి నిత్య మార్గములో, సత్యమైనటువంటి మార్గములో, నీకు అంగీకరింపబడేటువంటి జీవితంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? హల్లెలూయా. మొదటిగా గిద్యోనులో ఏముంది? అంగీకరించబడినటువంటి జీవితం ఉంది. రెండవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25 నుండి నేను చదువుతూ ఉన్నాను. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క
కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పింది. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనకు చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చెయ్యలేక రాత్రి వేళ చేసెను. హల్లెలూయా. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండిను, దానికి పైగానున్న దేవతాస్తంభం పడద్రోయబడి ఉండును. కట్టబడిన ఆ బలిపీఠం మీద 2వ ఎద్దు అర్పించబడి ఉండును. హల్లెలూయా. చూడండి, రెండవదిగా దేవుడు గిద్యోనికి ఒక పని చెప్పాడు. చెప్పండి. ఈ యొక్క వాక్యం సారాంశం మీరు చూస్తే మొదట గిద్యోను దేవుని పరీక్షించాడని మనకు అర్థమవుతుంది. కానీ గిద్యోను తానే పరీక్షించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంగీకరించే జీవితం నాలో ఉందా లేదా అని గిద్యోను తనను తాను పరీక్షించుకున్నాడు అని చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే ఇప్పుడు దేవుడు గిద్యోనికి ఒక పని అప్పగించాడు. చెప్పండి, దేవుడు గిద్యోనికి ఏం చెప్పాడు? ఒక పని అప్పగించాడు. ఏంటంటే గిద్యోను బలిపీఠం కట్టాలి. పైగా తన తండ్రి కట్టిన అన్య దేవతలకు బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టాలి. చెప్పండి, గిద్యోను ఒక బలిపీఠం దేవునికి కట్టాలి, తన తండ్రి కట్టినటువంటి అన్య దేవతలకు కట్టినటువంటి బలిపీఠాన్ని పడగొట్టాలి. ఇది దేవుడు గిద్యోనికి చెప్పాడు. మీరు చూస్తూ ఉంటుంటే బిడ్డలారా, గిద్యోను చేసిన పని ఏంటంటే తన తండ్రి కట్టినటువంటి బయలు దేవతకు కట్టినటువంటి అన్య దేవత ఆ యొక్క దేవతా స్తంభాన్ని పడగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి బలిపీఠం కట్టడం మాత్రమే కాకుండా అన్య దేవతా స్తంభమును గిద్యోను పడగొట్టిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే గిద్యోను సాక్ష్యమును పొందిన జీవితం కలిగిన గిద్యోను సాక్ష్యం కలిగిన జీవితం గిద్యోన్లో ఉంది. గిద్యోన్లో ఏముంది? సాక్ష్యము కలిగినటువంటి జీవితం గిద్యోన్లో ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు గిద్యోను కుటుంబంలో 2 ఉన్నారు. 2 తలంపులు కలిగిన వారు ఉన్నారు. అర్థమైందా? నేను చెప్పిన మాట. కొడుకేమో గిద్యోనేమో సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవాను సేవిస్తూ ఉంటుంటే తండ్రి ఏమో ఎవరిని సేవిస్తున్నాడు? అన్య దేవతలను సేవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, 2 తలంపులు నీ కుటుంబంలో ఉండకూడదు. చెప్పండి, 2 వర్గాల ప్రజలు నీ ఇంట్లో ఉండకూడదు. దేవుడు చెప్పింది ఏంటంటే, నీ ఇంటిలో నీ తండ్రి లోక సంబంధమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నాడు, విగ్రహాలకు పూజలు చేస్తున్నాడు. వాటిని నువ్వేం చేయాలి? పడగొట్టాలి. వాటిని నువ్వేం చేయాలి? పడగొట్టేయాలి అని చెప్పి గిద్యోనుకు చెప్పినప్పుడు గిద్యోను దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసినట్టు మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే సాక్ష్యం కలిగిన జీవితం గిద్యోనులో కనబడుతుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ పోయాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అవునా కాదండి? అవునా కదా? ఇప్పుడు చూడండి, రాజుల గ్రంథంలో మీరు చూస్తూ ఉంటుంటే బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం మీరు చూస్తూ ఉంటుంటే, ఒక్కసారి చిద్దారా పరిశుద్ధ గ్రంథం తెరిచి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం మీరు చూస్తుంటే 21వ వచనంలో చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలట 2 తలంపులు కలిగిన వారిగా ఉన్నారట. అటు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధించలేకపోతున్నారు, అటు బయలుదేవతను కూడా ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని సేవించాలి అనేటువంటి తలంపులు వారిలో 2 ఉన్నాయట. ఏలియా అంటున్నాడు, ఏదో ఒక తలంపు వైపు మీరు రావాలి. చూడండి, చాలా మంది జీవితాలు ఎలాగుంటాయో చెప్పనా? 2 పడవల మీద కాళ్ళు వేస్తాం. చెప్పండి, 2 పడవల మీద. ఇటు లోకం ఉంటుంది, ఇటు దైవము కూడా. ఈరోజు క్రైస్తవుల్లో విశ్వాసులు అనబడినటువంటి చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? మందిరంలో ఉన్నంతసేపు మంచి ఆత్మీయుడండి, మందిరంలో ఉన్నంతసేపు కూడా మంచి ఆత్మీయుడు, పాటలు పాడుతూ ఉంటాడు, ఆరాధన చేస్తూ ఉంటాడు, పరీక్షల్లో పాలు భాగస్తులు అవుతూ ఉంటాడు. ఇదే మందిరము గుమ్మము దాటి వెళితే ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? తెల్ల చొక్కా ఇక్కడే ఇప్పేస్తారు,
పరిశుద్ధ వస్త్రాన్ని ఇక్కడే విప్పేస్తారు. మంచి ఆత్మీయ అనుభవాలను ఇక్కడే గుమ్మం దగ్గరే విడిచిపెట్టేసి మరలా ఈ 6 రోజులు ఏం చేస్తారో తెలుసా? లోక సంబంధమైన జీవితం. వీళ్ళు ఎవరో తెలుసా? 2 తలంపులు. అంటే ఒకే శరీరంలో ఒకే జీవితంలో 2 జీవితాలు బ్రతుకుతున్నారు. ఒకటి లోక సంబంధమైన జీవితము, 2 ఆత్మ సంబంధమైన జీవితం. నేను చెప్తున్నాను, లోక సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం ఒక చోట ఉండవని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు. విగ్రహాలతో దేవునికి ఏమి పొందుకని అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఒక్కసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకడి, నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఎక్కడివి, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందుక, మనము జీవము కల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి, విశ్వాసికి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదట, నీతికి దుర్నీతితో పొత్తు సాంగత్యం ఉండదట, వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో అంటే వ్యభిచారితో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది అని చెప్పి దేవుడు అక్కడ స్పష్టంగా పౌలు గారి నుంచి మాట్లాడడం చూస్తున్నాం. చెప్పండి, ఆదివారం ఆరాధన అయింది కదా, ఇక్కడ ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, చక్కగా దేవుని మందిరంలో ఏకీభవిస్తారు. గుమ్మం దాటగానే, దేవుని మందిరం ఆవరణం దాటగానే ఇక్కడ వేసుకున్న పరిశుద్ధ వస్త్రాన్ని ఇక్కడే విప్పేసి వెళ్ళిపోతారు. మిగిలిన 6 రోజులు కూడా తమకు నచ్చేటువంటి జీవితం. ఎలాగో చూసా, కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్లో కనబడతాయి. చెప్పండి, కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్లో కనబడతాయి. అల్లరితో కూడిన ఆటపాటలు కనబడితే వాళ్ళతో కలిసి సాంగత్యం చేస్తారు. రోడ్డు మీద అంతా రోజు మాటలు ఎలాంటి మాటలో తెలుసా? వ్యర్థమైనటువంటి మాట. నోరు తెరిస్తే కంపు. చెప్పండి, చూడండి, కొంతమంది నోరు చూస్తే అండి ఆ గుట్కా పాన్ పరాకులు వేసుకుంటే గత్తరగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు గారెక్కిపోయి చూస్తుంటేనే వాంతి వచ్చేసేలా ఉంటుంది. అవునా కదా వాళ్ళ నోరు చూస్తే? కానీ కొంతమంది నోరట తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? కంపు కలిగిన మాట్లాడమాట. నోరు పళ్ళు ఎంత చక్కగా కనబడుతున్నా, నోరు ఎంత శుభ్రంగా ఉన్నా, దేహం ఎంత శుభ్రంగా ఉన్నా, తెల్ల బట్టలు వేసుకుని ఐరన్ మంచి గంజి వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకున్నా వాళ్ళ నోరు ఎలాంటి మాటలు వస్తాయండి? వారి జీవితానికి సంబంధం లేనటువంటి మాటలు వస్తాయి. ఈరోజు క్రైస్తవులు కూడా బయటకు వెళ్ళి అలాగే ఉన్నారు. నాన్న, ఇదే ఈ 2 తలంపులు కలిగిన జీవితాన్ని దేవుడిని విడిచిపెట్టామంటున్నాడు. అలాంటి దేవతా స్తంభాలు, అలాంటి అన్య స్తంభాలను దేవుడు నీ జీవితంలో పడద్రోసేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు చెప్తాడు. గిజ్జో నాన్న మాటకి ఏం అర్థం చెప్పని చెప్పండి? పడద్రోయువాడు అని చెప్పానా లేదా? ఇప్పుడు నీ జీవితంలో కూడా ఎలాంటి కార్యాలు ఉంటే, దేవునికి అయిష్టమైనటువంటి నీ సాక్ష్యాన్ని పాడు చేసుకునేటువంటి జీవితం ఉంటే నువ్వేం చేయాలి? పడగొట్టేయాలి. ఈరోజే నీ జీవితంలోంచి తీసివేసేయాలి, నీ జీవితంలోంచి. హల్లెలూయా. చూడండి, ఆదివారం వస్తే కొంతమంది ఆత్మీయులు చక్కగా తెల్లని చీర కట్టుకొని, చక్కగా బైబిల్ పట్టుకొని, మంచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, ఒక వాటర్ బాటిల్ కూడా చాలా నీట్గా పట్టుకొని దేవుని మందిరానికి వస్తారు. ఇలా గుమ్మం దాటాక ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఎంత బొట్టాడుతుంది, ఈ పైన సింధూరం మెరగది, చక్కగా జల్లో పూలు పడుతుంది. ఇప్పుడు సిల్క్ స్మిత చీరలే కడతారు. ఏ చీరలో? మెరుపుల చీరలో. ఏమైంది? ఆదివారం ఆత్మీయత లోకంలో వెళ్ళేటప్పటికి మళ్ళా ఇంకో రంగు పులుముకుంటూ ఉన్నారా లేదా? దేవుడు అంటున్నాడు, నాన్న, ఇలాంటి జీవితం ఉంటే నేను అంగీకరించను. నీ సాక్ష్యాన్ని పాడు చేసుకునే బ్రతుకుంటే నేను అంగీకరించను. ఈరోజు గిజ్జోన్ని నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? గిజ్జోన్లో ఏముందో తెలుసా? సాక్ష్యము కలిగినటువంటి జీవితం ఉందని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. బిడ్డ, ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి అయిష్టమైనటువంటి జీవితం నీలో ఉంటే దానిని ఈరోజే దేవుడు పడగొట్టాలి అని దేవుడు నీతో స్పష్టంగా గిజ్జోని జీవితంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, కాబట్టి చూడండి,
హెబ్రీ పత్రిక తీయండి 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక చూడండి 11వ అధ్యాయం. తీసారా? 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయోని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినట. ఇప్పుడు హేబేలు ఏ సాక్ష్యాన్ని పొందాడు తెలుసా? నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. అవునా కదా? అలాగే మీరు 5వ వచనంలో చూస్తే హానోకు కూడా అక్కడ దేవునికి ఇష్టముగా బ్రతికి సాక్ష్యము పొందినట్లుగా మీరు చూస్తూ ఉన్నారు. చెప్పండి. హానోకు కూడా దేవుడికి ఏ రకంగా బ్రతికితే ఇష్టమో ఆ రకంగా జీవించి మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వాడిగా చూస్తున్నాం. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనంలో మీరు చూస్తే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను ఎలా ఉన్నారట? వీరందరూ కూడా వారి వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారట? దేవుని చేత సాక్ష్యం పొందుకున్నవారట. ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరుల గురించి వ్రాయబడి ఉంది. 10ల సంఖ్యలో వ్రాయబడి ఉంది. అక్కడ చాలా మంది విశ్వాస వీరులు అక్కడ ఆది నుండి ప్రకటన వరకు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ విశ్వాస వీరులందరూ కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారట. సాక్ష్యం కలిగిన వారిని దేవుడు తప్పకుండా ఎన్నుకుంటాడు అనేటువంటి అనుభవం గిద్యోని జీవితంలో నుంచి మనకు అనిపిస్తుంది. మొదటిగా దేవుడు గిద్యోని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. అంగీకరించబడినటువంటి జీవితం గిద్యోన్లో ఉంది. 2, సాక్ష్యం కలిగినటువంటి జీవితం గిద్యోన్లో ఉంది. 3వదిగా చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. ఈ మాటలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనించండి. ఎంతో సమయం కాదు కానీ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనాన్ని పరిశీలన చేస్తే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించిందట. హల్లెలూయా. గిద్యోన్ని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. హల్లెలూయా. చెప్పండి. గిద్యోని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే 3 లక్షణాలు గిద్యోని జీవితంలో కనబడ్డాయి. 1, అంగీకరించబడినటువంటి జీవితం గిద్యోన్లో ఉంది. అంటే గిద్యోను అర్పించినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాడు. 2వది, గిద్యోను మంచి సాక్ష్యము కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. 3వది, గిద్యోను ఆత్మచేత నింపబడ్డాడు. హల్లెలూయా. దేవుడు తన ఆత్మచేత నింపబడిన వారిని మాత్రమే తన పనిలో బహుబలంగా వాడుకుంటాడు. చెప్పండి. ఆత్మచేత నింపబడిన వారిని ఖచ్చితంగా దేవుడు బలముగా వాడుకుంటాడు. నేను ఒక మాట చెప్తాను. ఎలా చెప్తారండి అని అంటే నేను ఒక మాట చెప్తాను. చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, సివిల్ ఎగ్జామ్స్ పడుతూ ఉన్నప్పుడు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తారు. మీకు తెలుసది అమ్మా? తెలుసా లేదా? ఆ ఐఏఎస్ ఆ యొక్క ఎంట్రన్స్ టెస్టులు రాసి చాలామంది పాస్ అయితే జాబులు 10 మందికో 5 మందికో ఉంటాయి. అవునా కదా? 100ల మంది రాస్తే 1000 మంది, అందులో 100ల మందిలో సెలెక్ట్ అయితే అందులో వచ్చేది 4గురికో 5గురికో లేకపోతే 10 మందికో ఉద్యోగాలు వస్తాయి. మరి ఎలా ఎన్నుకుంటారు అని అంటే ఆ ఇంటర్వ్యూలో వారు అడిగిన ప్రశ్నలు ఎవరైతే తెలివితేటలతో జ్ఞానముగా సమాధానం చెప్తారో వారిని ఆ యొక్క పోస్టుల్లో ఉద్యోగాల్లో వారిని ఎన్నుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ఒక ఉద్యోగానికి ఏం కావాలి అని అంటే కనుక ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల్లో ఏం కావాలంటే మంచి జ్ఞానం కలిగిన వారు మాత్రమే వారిని ప్రభుత్వం ఎన్నుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఆర్మీ సెలక్షన్స్ అయినాయి, జాగ్రత్తగా గమనించండి. ఆర్మీ సెలక్షన్స్, పోలీస్ సెలక్షన్స్ అవుతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తే కనుక వారిలో వచ్చిన అనేకుల్లో వారు ఎవరిని ఎన్నుకుంటారు చెప్పండి? ఆ సెలక్షన్స్ చాలా మంది వస్తారు కదా. ఆ సెలక్షన్ చాలా మంది వచ్చిన వారిలో 1000 మందిలో వస్తారు, కానీ 100ల మందిలో ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? 1000 మందిలో వచ్చిన వారిలో బలవంతులు వారికి కావాలి. చెప్పండి. పోలీసు ఉద్యోగానికి కానీ ఆర్మీ ఉద్యోగానికి కానీ వాళ్ళకి కావాల్సిన వారు ఎవరో బలవంతులు కావాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగానికి ఎవరు కావాలి? జ్ఞానవంతులు కావాలి. అలాగే దేవుని పనికి కూడా ఎవరు కావాలో తెలుసా? ఆత్మచేత నింపబడిన వారు కావాలి. ఎవరు కావాలి? ఈరోజు పనివారు చాలా మంది ఉన్నారు. దేవుని పని చేయడానికి పనివారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు కొంతమందినే వాడుకుంటాడు.
కొంతమంది ద్వారా ఘనమైన పరిచర్య జరిగించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది పనివారు ఉన్నా అందులో ఆత్మచేత నింపబడిన వారు కొద్దిమందే ఉన్నారు. హల్లెలూయా, అవునా కాదా? ఆత్మచేత ఎవరైతే నింపబడతారో, దేవుని యొక్క శక్తి చేత ఎవరైతే నింపబడతారో వారిని దేవుడు గొప్ప బహుబలంగా వాడుకుంటూ ఉంటాడట. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ప్రారంభంలో ఈ గుజ్జోని జీవితం సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అసాధారణమైన శక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. సాధారణమైనటువంటి గిజ్జోను ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అసాధారణమైన శక్తిగా మారిపోవడం మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని సమూయేలు అభిషేకించిన తర్వాత నాటి నుండి అంటే దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 16వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దావీదు 17వ అధ్యాయం 50వ వచనంలో గొలియాతును చంపినట్టుగా, బలవంతుడైనటువంటి గొలియాతును చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత దావీదులో శత్రువును జయించే శక్తి వచ్చిందా లేదా? ఇప్పుడు దేవుడు గిజ్జోన్ని ఆత్మచేత నింపిన తర్వాత మిజ్జానీయులను హతము చేసేటువంటి శక్తి దేవుడు గిజ్జోన్లో పెట్టాడు. ఇంకొక ఉదాహరణ చెప్పనా? అధ్యాయము 8వ వచనంలో మీరు చూస్తారు, స్టెఫను గారు కనబడతా ఉంటారు. అపోస్తుల్లో స్టెఫను గారు కనబడతారు. ఈ స్టెఫను గారు దేవుని యొక్క కృపచేత ఆత్మచేత నింపబడిన వాడే ఆయన మాటలు మాట్లాడుతుంటేంట, వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటేంట, బోధిస్తూ ఉంటుంటేంట అక్కడ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి వ్యక్తులందరికీ కూడా, అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, మతాధికారులు, వీళ్ళందరూ కూడా దేవుని మాటల చేత అణచబడుతూ ఉన్నారట. అంటే వారు ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు వారిలో కోపం పుట్టుకుని వచ్చేస్తుందట. వారి తప్పులను వేలెత్తి చూపిస్తున్నాడట. హల్లెలూయా. సాధారణమైనటువంటి వ్యక్తి స్టెఫను ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అతడు ధైర్యముగా నిలబడి బోధిస్తూ ఉన్నాడు. అవునా కదా? వారు స్టెఫన్ ఏం చేస్తున్నారు? రాళ్లతో కుట్టి చంపుతున్నప్పుడు కూడా స్టెఫను ధైర్యముగా నిలబడే శక్తి స్టెఫన్లో వచ్చింది. అంటే దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతా ఉంటామో ఆ వ్యక్తి బలముతో నింపబడతా ఉంటాడు, ఆ వ్యక్తి ధైర్యముతో నింపబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. పౌలు గారు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా అనేక సంఘాలను కట్టుకుంటూ వచ్చేసాడండి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపించిన వ్యక్తి దేవునికి ఘనమైనటువంటి రీతిగా బ్రతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా జీవిస్తూ ఉంటాడు బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గిజ్జోను ఎటువంటి వాడు చెప్పండి? దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ పరిచర్య ఆశీర్వదించబడాలన్నా, నీ పరిచర్య విస్తరించాలన్నా, నీ పరిచర్యలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా మొదట మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలన్నా, నీ జీవితంలో మేలులు అనుభవించాలన్నా ముందు మనం ఏం చేయాలండి? దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా ఉంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ గిజ్జోను మిజ్జానీయులు జయించడానికి ఎంతమందిని ఏర్పరచుకున్నాడు అని అంటే 32,000 మందిని ఏర్పరచుకున్నాడని మనకు తెలుసు. ఎంతమందినండి? 32,000 మందిని. ఇక్కడ చిన్న మర్మం ఉంది. ఇక్కడ 32,000 మందితో 135,000 మంది మిజ్జానీయులు జయించడానికి గిజ్జోను సిద్ధపడ్డాడు. మిజ్జానీయులు ఎంతమంది అండి? 135,000 మంది. గిజ్జోను సైన్యం ఎంతండి? 32,000 మంది. సరిపోతారా? అసలు సరిపోతారా? దేవుడు అన్నాడు, గిజ్జోను ఎంతమందితో ఈ యుద్ధాన్ని జయించడం నాకు ఇష్టం లేదు, కొద్దిమంది చాలు, ఇందులో భయపడేవారిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి. యుద్ధం చేయడానికి చాలా మంది వచ్చారు, దేవుడి కార్యాన్ని నెరవేర్చడానికి చాలా మంది ఎన్నిక చేయబడ్డారు, అంటే వచ్చారు. కానీ భయపడేవారిని ఏం చేయమన్నాడు? ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, మనలో కూడా అందరూ వచ్చిన వారమే, అందరూ దేవుని పని కొరకు వచ్చిన వారమే, దేవుని ఆరాధించేవారమే. కానీ దేవుడు అంటున్నాడు, భయపడేవారు వెనక్కి వెళ్ళిపోయినారు. ఈరోజు నువ్వు భయపడేవారుగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి.
పిరికివారు అవిశ్వాసులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, చేరలేరని ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తారు. అవునా కదా? అవునంటారా కాదంటారా? ఈరోజు దేవుని రాజ్యానికి మన వారసులుగా ఉండాలంటే భయం మనలోంచి పోవాలి. భయపడేవారిని ఏం చేయమన్నాడు దేవుడు? అక్కడ వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారండి? 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారంటే ఈరోజు దేవుడి మందిరానికి వచ్చే మనలో అందరూ కూడా చాలా మంది భయపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారో చూడండి. ఈ లెక్కన క్యాలిక్యులేషన్ 3 వంతులో 2 వంతులు వెళ్ళిపోయారు, ఒక వంతు ఉన్నారు. ఈరోజు కూర్చున్న మనలో కూడా చాలామంది భయపడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఇంకో టెస్ట్ పెట్టాడు. ఈ 10,000 మందితో కూడా నీకు జయాన్ని ఇవ్వను, అంతమంది అవసరం లేదు మిజ్జానీలు జయించడం. అవక్క అయిపోతున్నాడు గిజ్జం. 135,000 మంది ఉంటే దేవా 32,000 మందిని నేను తీసుకొస్తే 22,000 మందిని తోలిసావు, 10,000 మందితో అన్నా యుద్ధం చేద్దామంటే ఇలా కూడా ఎక్కువ అంటున్నావా? దేవుడి యందు నమ్మకం ఉంచాడు అంతే. దేవునికి సంఖ్యతో పని కాదండి, దేవునికి విశ్వాసులతో పనండి. హల్లెలూయా. ధైర్యంగా నిలబడే వారితో పనండి. చూడండి, ఇప్పుడు ఇంకో టెస్ట్ పెట్టాడు దేవుడు. వీళ్ళందరినీ 10,000 మందిని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎక్కడ తీసుకెళ్ళాలండి? నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు నీళ్లను త్రాగమను. వారిలో 2 రకాలుగా నీళ్ళు తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని విభజించి చూడండి. కుక్క తాగినట్టు అంటే మోకాల్లోని నీటిలో నోరు పెట్టి ఎవరైతే నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరినీ ఒక పక్కన చూడండి. నీళ్లను దోషులతో తీసుకుని మూతి పెట్టి తాగే వాళ్ళని ఒక పక్కన పెట్టండి. అవునా కాదు? ఇప్పుడు కుక్కలాగా మోకాలు వేసి నీటిలో నోరు పెట్టి తాగే వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలుసా? 9,700 మంది. ఎంతమంది? 9,700 మంది. ఇప్పుడు దోశలతో నీళ్లు తీసుకుని త్రాగిన వాళ్ళు 300 మంది వచ్చారు. ఎంతమంది? చూడండి, వీళ్ళకి వాళ్ళకి తేడా నేను చెప్తాను. కుక్కలాగా ఆ ఏటిలో నోరు పెట్టి నీళ్లు త్రాగేవారు ఎవరో తెలుసా? చుట్టూ జరిగే పరిస్థితులను పట్టించుకునేవారు. కడుపు నిండా దాహానికి మించిన నీరు తాగేవారు. అంటే వీళ్ళు ఆత్మీయులే, కానీ వారిలో ఇంకా లోకం పనిచేస్తుంది. అసలు వీరు వెళ్ళింది దేనికి చెప్పండి? యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీటిలో నోరు పెట్టి తాగుతూ ఉన్నప్పుడు, వంగుని నీటిలో నోరు పెట్టి తాగుతున్నప్పుడు శత్రువు యొక్క రాకని ఎలా గమనించగలరు వీరు? అవునా కదా? చూడండి, మీరు చాలా వరకు చూస్తే జంతువుల వేట ఎప్పుడు ఉంటుందో తెలుసా? పులి ఎప్పుడు ఎక్కువగా వేటాడుతుందో తెలుసా? ఏటి దగ్గర వేటాడుతుంది. ఎందుకో తెలుసా? జంతువులు ఏటి దగ్గరకు వచ్చి తమ మూతిని నీటిలో పెట్టి తాగుతూ ఉన్నప్పుడు అండి పులి అమాంతంగా, సింహం అమాంతంగా దాడి చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ నీళ్లు తాగుతున్న పనిలోనే ఉంటది, కానీ చుట్టూ వచ్చేటువంటి ప్రమాదాన్ని జంతువు గుర్తించలేదట. దేవుడు చుట్టూ ఉన్నటువంటి మెలకువలు లేనటువంటి ఆత్మీయులు అవసరం లేదు. ఆత్మీయులకి ఏముండాలంటే మెలకువ ఉండాలి. ఎందుకంటే అపవాది ఎలా వస్తున్నాడు? విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగులాడుతూ ఉన్నాడట. అంటే ఆత్మీయులకి ఎప్పుడు మెలకువ ఉండాలి. ఇంకా లోకం మనలో పని చేయకూడదు. లోక సంబంధమైన జీవితం మనలో ఉండకూడదు. మోకాల్లోని కుక్కలా గతికి తాగిన వాళ్ళందరి తోలే ఇంటికి అవసరం లేదు. వీరు ఆత్మీయులు కాదు, వీరికి మెలకువ లేదు. శత్రువు ఎలా దాడి చేస్తాడనేది వారికి ఇంకా ఉండట్లేదు. ఎప్పుడు లోకం లోకం లోకం, ఇంకా ఆశకు మించి సంపాదన, ఆశకు మించి తాపత్ర, ఆశకు మించి జీవితం అనుభవించాలని వారు తమ జీవితాన్ని వ్యర్థపాలు చేసుకుంటున్నారే తప్ప విరోధైన అపవాదం వస్తాడో మనం కొంచెం మెలకువగా ఉండాలి అనే తపన వారిలో లేదు. అందుకే వారు అవసరం లేదన్నట్టు 300 మంది చేతితో నీళ్లను తీసుకుని తాగిన వారట. అంటే దానికి అర్థం ఏంటంటే వారికి ఎంతైతే దాహం వేసిందో అంతే తాగారు. ఇంకా చెప్పడం విపులంగా అంటే వారికి కావలసినంత సంపాదన వారు సంపాదించుకుంటున్నారు. వారికి కావలసినటువంటి కష్టం, వారికి ఎంతైతే అవసరమో, వారి జీవితానికి ఎంతైతే తృప్తికరమో అంత కష్టం చేసి మిగతా సమయం అంతా దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగుండాలంటే మనకు కావలసినంత సమయము మన కష్టపడి మిగతా సమయం అంతా దేవుని కొరకు పని చేయాలి. హల్లెలూయా.
ఇలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. మనకున్నంత సమయము మన కొరకు కాక కొద్ది సమయం దేవుని కొరకు మనం బ్రతకగలిగితే గనక దేవుడు మనతో కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ కొన్ని సంఘాలను, కొన్ని ఆత్మలను దేవుడు రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ఆ 300 మందిలా ఉండాలి. 1,30,000 మంది, 35,000 మందిని జయించడానికి దేవుడు 300 మందినే ఎన్నుకున్నాడు. 300 మంది ద్వారా 1,35,000 మంది మీద దేవుడు, మిజ్జానీయుల మీద దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మీరు చూస్తే ఆదిలో మీరు చూస్తూ ఉంటుంటే కనుక యెహోషువ కాలంలో కూడా, మోషే కాలంలో కూడా మీరు చూస్తూ ఉంటుంటే కనుక 6 లక్షల మందిలో కానాను దేశం మీద వెగు చూడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. ఇద్దరిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. అవునా కాదా? వారెవరు? యెహోషువ. వేల మందితోనూ లక్షల మందితో దేవుడికి పని లేదండి. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని కొరకు తమ జీవితాన్ని అర్పిస్తూ ఉంటారో వారితోనే దేవునికి పని. హల్లెలూయా. వారి ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని కలగజేస్తూ ఉంటాడు. అవునా కాదంటారు? ఈరోజు గిజ్జోన్ని దేవుడు ఎంతగా వాడుకోవడానికి కారణం ఏంటి అంటే కనుక, గిజ్జోన్లో అంగీకరించబడిన జీవితం ఉంది. 2 గిజ్జోన్లో సాక్ష్యపు జీవితం కలిగి ఉన్నాడు. 3 గిజ్జోను ఆత్మతో నింపబడిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకోవాలన్నా, నిన్ను వాడుకోవాలన్నా, నీ ద్వారా దేవుడు విజయాన్ని నీ కుటుంబానికి దయచేయాలన్నా, నీ పరిచర్కి దయచేయాలన్నా, ఈ 3 గుణాలు నీలో ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. గిజ్జోను వలె దేవుడు నిన్ను వాడుకుని గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీ అందరికీ కూడా కలుగు చేసి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు, మహోన్నతుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు రాజా, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ధనాన్ని చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని గిజ్జోని జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి కాబట్టి దేవుడు గిజ్జోన్ని వాడుకున్నాడని ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడాడు. అవుననైనా అంగీకరించబడిన జీవితం మాలో ఉండాలి అయ్యా. సాక్ష్యపు జీవితం మాలో ఉండాలి అయ్యా. ఆత్మతో నింపబడినటువంటి జీవితం మాలో ఉండాలి. అటువంటి కృప మా అందరికీ దయచేసి బలపరచమంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు కృపయు, పరిశుద్ధాత్మనికి ఆదరణ ఇప్పుడు ఎల్లవేళ సదాకాలము కూడి వచ్చిన బిడ్డలకు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కృపతోడై ఉండును గాక. ఆమేన్. నా